పుష్ప 2 ఈ క్రేజ్ ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. రేపే ప్రీమియర్ షో అన్నమాట. చాలా మంది టికెట్స్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లనే ఈసారి ప్రైజెస్ కూడా భారీ ఎత్తునే పెంచింది ప్రభుత్వం. సో ఒక 1 వీక్ పాటు మరి టికెట్ల పరిస్థితి ఏంటి, దొరుకుతున్నాయా లేదా ఒక్కసారి మాట్లాడదాం. వీళ్ళు అసలు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్సేనా, పుష్ప 2 సినిమా చూడబోతున్నారా, ఒక్కసారి మాట్లాడదాము. హలో హలో, మీ పేరు? గణేష్ అండి. ఓకే, మీరు పుష్ప 2 మొత్తం అంతా ఇప్పుడు అదే కదా, అదే మేనియా నడుస్తుంది. మరి మీరేంటి రేపు టికెట్స్ కోసం ప్రయత్నం చేసిరా? ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎక్కడ ఖాళీ లేదు, దొరకట్లేదండి. అసలు బ్లాక్లో కూడా ట్రై చేస్తున్నా కూడా దొరకట్లేదు. బ్లాక్లో కూడా ట్రై చేస్తున్నారు. అంత డిమాండ్ ఉందండి ఇప్పుడు పుష్ప 2కి. ఓకే, టికెట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి తెలుసా? ఇప్పుడు నార్మల్ మీద ఇప్పుడు కొంచెం హైలోనే ఉన్నట్టు కొంచెం టాక్ నడుస్తుంది. మరి అసలు రేట్లు రివ్యూ చేస్తలేదు కానీ ఎంత రేటు పెట్టినా వెళ్ళి చూస్తారా? చూస్తామండి. చూద్దామని అనుకున్నాం కానీ మొన్న చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యల వల్ల చాలా మంది మెగా అభిమానులు యాంటీ అయ్యారు. దానివల్ల మెగా ఫ్యాన్స్ వాజ్ అల్లు ఫ్యాన్స్ అయ్యింది. దాని ద్వారా చాలా మంది వెళ్ళకూడదని అనుకుంటున్నారు. నిజంగా ఏంటి ఇది కూడా ఉందా? చూడకుండా ఉందా? బయట మీరు సోషల్ మీడియాలో చూసినట్లయితే మెగావాజ్ అల్లు నడుస్తుంది ప్రజెంట్ అయితే. చాలా మంది వెళ్ళకూడదనే అనుకుంటున్నారు. అది చూడాలి మరి ఏమవుతుందో. రేపొద్దున థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది ఎంతవరకు వెళ్తుందో, ఏం జరుగుతుంది అనేసి. ఓకే, కానీ ఇప్పుడైతే మరి థియేటర్స్ ఫుల్ అయిపోయినాయి ఆల్రెడీ. 1 వీక్ 10 days వరకు కూడా అవుతాయి. వరల్డ్ వైడ్ అయినప్పుడు పుష్ప ఆటోమేటిక్ గా సీట్స్ అని ఫిల్ అవుతాయి. కానీ మెగా అభిమానులు ఒకసారి అల్లు అర్జున్ గారు చెప్పింది ఏంటి, అల్లు అర్జున్ గారు ఏ సినిమా తీసినా ఫస్ట్ టికెట్ దిగేది మెగా ఫ్యామిలీ నుంచే అన్నారు. అది అన్నారా? అది అన్నప్పుడు ఇది వెళ్ళట్లేదు కదా ఇప్పుడు మెగా ఫ్యాన్స్. కానీ ఆయన అన్న లేరు కదా. ఆయన ఎట్లా తెలుస్తుంది వీళ్ళు మెగా ఫ్యాన్స్ కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎట్లా తెలుస్తుంది? అలా ఏం ఉండదు. కాకపోతే మొన్న అల్లు అర్జున్ గారు చేసిన వ్యాఖ్య వల్ల మెగా ఫ్యాన్స్ అయితే పక్కకున్నారు. దానివల్ల ఇప్పుడు ఏదైనా ఇంపాక్ట్ జరగచ్చు అని అనుకుంటున్నాం పుష్ప మీద. కానీ అంతవరకు అవుతుందో మనం వచ్చే దాన్ని బట్టి చూడాలి. ఓకే, ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్ ఉంది కదా. పుష్ప 1 సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు పుష్ప 2 దాని మీద ఇంకా డబుల్ ట్రిబుల్ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎట్లుంటుంది అనుకుంటున్నారు సినిమా? అది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందంటే మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్స్ అన్ని కామన్ గానే ఉంటాయి. కానీ దాన్ని రీచ్ అవుతుందా లేదనేది ఇప్పుడు రిలీజ్ అయిన దాని తర్వాత తెలుస్తుంది. అవును, ట్రైలర్ వచ్చింది కదా, మీరు చూసిండ్రు కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా అవుతున్నాయి కదా, అవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే కలెక్షన్ అయితే వచ్చేస్తుంది పక్క. కానీ చూడాలి మనం రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలా ఉంది, విజువల్స్ ఎలా ఉన్నాయి, మనం ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అయిందా లేదా అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి తెలుస్తుంది. మీరు కూడా ఫ్యానేనా? మీరు కూడా పోతున్నారా? వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏపీలో అండ్ తెలంగాణలో అంటే వరల్డ్ వైడ్ మొత్తం అంతా రిలీజ్ అవుతుంది. కానీ ఏపీ అండ్ తెలంగాణలో 2 చోట్ల కొంచెం హై ప్రైజెస్ పెట్టుకోవచ్చు అని సర్కార్ అంటే పర్మిషన్ ఇచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? కరెక్టే మ్యామ్. కరెక్టేనా? ఎట్లా అంటే ఇప్పుడు సినిమాస్ అంతే రేట్స్ అన్ని పెరిగిపోయినాయి కదా. సో రీజనబుల్ రేట్స్ అని అనుకుంటున్నాను మ్యామ్ అయితే. అవునా? ఓకే, ఫోర్బ్స్ జాబితాలో అల్లు అర్జున్ 300 కోట్లు ఈ సినిమాకి తీసుకున్నాడు అని ఆ వార్త విన్నారా? 300 కోట్లు అని షాక్ అయినరా, లేకపోతే ఏమైంది షాక్ అయ్యాం మ్యామ్. 300 crores అనుకున్నారా? అంటే రియల్ ఫేక్ తెలియదు కదా. న్యూస్ అయితే జాబితా దాని ప్రకారం అయితే ఆయనకు 300 crores తీసుకున్నారట. అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ప్రమోటర్ చూస్తుంటే ప్రతి బ్రాండ్ మీద ఆయన లోగో వాడుకుంటున్నారు. ఆయన ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి అందరికీ తెలుసు. సో ఆయన రేంజ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో అంత ఇచ్చారంటే నార్మలే. మన ప్రభాస్ గారు తీసుకున్నారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు తీసుకున్నారు. దాంట్లో పెద్ద ఏమి చిత్రం ఉండదు. అవునా? పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు రెమ్యునరేషన్? ఆయనకి రోజుకి 2 కోట్లు అలా తీసుకుంటున్నారు. రోజుకి 2 కోట్లు. ఆయన తీసేదే తక్కువ లిమిటెడ్ డేస్లో అయినా సరే ఆయన కంప్లీట్ చేస్తారు మొత్తం అంతా. సో ఆయన రెమ్యునరేషన్ మన టాలీవుడ్లో చూసుకుంటే ఇప్పుడు టాప్ 10లో ఆయన ఉన్నారు ఒకళ్ళుగా. సో పర్లేదు. ఓకే, మీరు ఇంతకీ మెగా ఫ్యామిలీ ఫ్యానా లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నాయి? ఎట్లా? అలా ఏమి ఉండదు. ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సింపుల్గా చెప్పాలంటే. మరి ఆయన రాజకీయాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు సినిమాలు కూడా కొంచెం తక్కువనే వస్తున్నాయిగా. వస్తున్నాయి, అదే ఫీల్ అవుతున్నాం. కానీ ఏంటంటే ఆయన సినిమాల్లో చేయలేనంత రియల్ లైఫ్లో ఇప్పుడు పొలిటికల్లో వచ్చిన తర్వాత చేస్తున్నారు. సో దట్స్ వై హ్యాపీగా ఉన్నాం మేమైతే ప్రజెంట్. ఓకే, సో ఓవరాల్గా సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? పుష్ప 2 ఆ క్రేజ్ ఎన్ని డేస్ ఉండొచ్చు? ఎన్ని డేస్ ఉంటుంది? ఒక 1-2 months అలా ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ చూడాలి. ప్రజెంట్ వార్ నడుస్తుంది కదా, ఏమవుతుందో చూడాలి. హిట్ ఆఫ్ అట్. పుష్ప 2 ఎట్లుంటుంది అనుకుంటున్నారు? రేపే రిలీజ్ అవుతుంది కదా, ఏంటి మీ అభిప్రాయం?
పుష్ప 2 మేడం బ్లాక్ బస్టర్ అవుతుంది. బాహుబలి 2 ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది నాకు తెలిసి. అవునా? బీభత్సం అసలు. అల్లు అర్జున్ గారి డ్యాన్స్, శ్రీలీల గారి కిసిక్ సాంగ్ అని అసలు ఆసం ఉన్నాయి. నేను నాకు తెలిసి ఓ రేంజ్లో ఉంటుంది సినిమా. ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాము. ఈ టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ షేక్ అవుతుంది వరల్డ్ వైడ్. దట్స్ ఇట్. టికెట్స్ కోసం ట్రై చేసిరా? నేను బెనిఫిట్ షోకి వెళ్తున్నా. 1000 రూపీస్ అనుకుంటా మా ఫ్రెండ్. 1000 రూపీస్ అంటే అమ్మో అనిపించలేదా? అమ్మ ఎందుకండి, పెట్టచ్చు, తప్పులేదు. ప్రోడక్ట్ ఎలా ఉంది కదా, అల్లు అర్జున్ గారి కోసం నేను వెళ్తా. చాలా మంది అంటే టికెట్స్ దొరకని వాళ్ళు కూడా థియేటర్స్ దగ్గర హంగామా చేస్తూ ఉంటారు. రేపటి నుంచి ఎట్లుంటుంది అనుకుంటారు? రేపు ప్రీ రిలీజ్ కదా, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. హంగామా ఏముంది, లక్ ఉన్న వాళ్ళు దొరుకుతుంది, దొరికి వెయిట్ చేస్తారు, బ్లాక్లో కొనుక్కుంటారు, అంతే, తప్పదు, ఫ్యాన్స్. ఓకే, ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు అర్జున్ అది ఒకటి నడుస్తుంది కదా, మీ అభిప్రాయం ఏంది? అలా ఏమి ఉండదు మేడం. ఒక మెగా ఫ్యామిలీయే, ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది, ఎవరి డ్యాన్స్ వాళ్ళది, అందరూ ఒకటే, అందరూ సినిమా, టాలీవుడ్, కలమా తల్లి, ముద్దు బిడ్డలు, దట్స్ ఇట్. ఓకే, కానీ మెగా ఫ్యాన్స్ వెళ్ళము అంటే ఆ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు కంటే, అంటే అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకి హట్ అయినరు అని. లేదు మేడం, అందులో కొంతమంది కావాలని అలా చేస్తున్నారు అంతే, అందరూ కాదు. ఏదో కొంతమంది ఏదో పొలిటికల్గా తీసుకొచ్చా చేస్తున్నారు తప్ప అదేమి ఉండదు మేడం, అంతే. చిరంజీవి గారు వస్తారు నిన్న ప్రీ రిలీజ్కి అన్నారు, ఎందుకు రాలేదంటారు? నాకు తెలియదు మేడం, బిజీగా ఉండొచ్చు, చిరంజీవి గారు కదా. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసే ఉన్నారు అనుకుంటున్నారా? మేబీ ఉండొచ్చు. మీకు కూడా డౌట్ ఉంది? సినిమా ఇంట్రెస్ట్ కదా మేడం, ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు కదా. 1, 2 పుష్ప 1, పుష్ప 2 ఏది బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్స్? పుష్ప 2. పుష్ప 2 థ్యాంక్ యూ.